ప్రపంచ చరిత్రలో ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఎందరో రాజులు ప్రాణాలు విడిచారు. కానీ 2000 ఏళ్ల క్రితం యెరూషలేము వెలుపల గుల్గుత్తా అనే కొండపై జరిగిన ఆ మరణం వెనుక ఉన్న మర్మం ఇప్పటికీ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తోంది. అది కేవలం ఒక శిక్ష కాదు, అది ఒక సృష్టికర్త తన సృష్టి కోసం చేసిన అతిపెద్ద త్యాగం. మీకు తెలుసా, యేసుక్రీస్తు శిలువపై కేవలం 6 గంటలే ఉన్నారు. కానీ ఆ 6 గంటల్లో ఆయన అనుభవించిన వేదన మానవ మేధస్సుకు అందని ఒక ఆధ్యాత్మిక యుద్ధం. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగిన ఆ సంఘటనలు మన పాపపు సంకెళ్లను ఎలా తెంచాయో లోతుగా ఆలోచించాలి. గుడ్ ఫ్రైడే, ఇది కేవలం క్యాలెండర్లో ఒక రోజు కాదు, ఇది సృష్టికర్తయైన దేవుడు మన అందరి పాపాల కొరకు మరణించిన రోజు. సిలువ వేయబడటానికి ముందు రాత్రి యేసు గెత్సెమనే తోటలో ఒంటరిగా ప్రార్థించారు. లూకా 22:44 ప్రకారం ఆయన తీవ్ర వేదనతో ప్రార్థిస్తున్నప్పుడు ఆయన చెమట రక్తపు బిందువుల వలె మారింది. దీనిని వైద్య పరిభాషలో హీమటిగ్రోసిస్ అంటారు. అంటే తీవ్ర మానసిక ఒత్తిడిలో చర్మం కింద ఉన్న చిన్న రక్తనాళాలు పగిలి చెమట గ్రంథుల ద్వారా రక్తం బయటకు రావడం. ఆ సమయంలో ఆయన, తండ్రి, నా చిత్తము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించారు. ఎందుకంటే ఆయనకు తెల్లవారితే ఎదుర్కొనే శ్రమలు అన్నీ ముందే తెలిసి ఉన్నాయి. యేసుక్రీస్తు పరిపూర్ణ దేవుడు మరియు పరిపూర్ణ మనిషి. అందుకే ఆకలి, దాహం, నొప్పి, భావోద్వేగాలు అన్నీ ఆయన అనుభవించారు. ఆయన కేవలం శారీరక మరణానికి మాత్రమే భయపడలేదు. ప్రపంచంలోని సమస్త మానవాళి పాపాలను తనపై మోసుకొని తండ్రి నుండి వేరుపడే ఆ భయంకరమైన క్షణాన్ని తలచుకొని ఆవేదన చెందారు. ఆ వేదన ఎంత తీవ్రమైందంటే ఆయన చెమట రక్తపు బిందువులుగా నేలపై పడింది. ఆయన తనతో 3 శిష్యులను తీసుకెళ్లి ప్రార్థించమని చెప్పినా వారు 3 సార్లు నిద్రపోయారు. యేసుప్రభువు వారిని 3 సార్లు లేపినా వారు మళ్లీ ప్రార్థించకుండా నిద్రపోయారు. ఆ తరువాత ఆయన అక్కడే ఉండగా ఆయన శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యూదా రోమా సైనికులను తీసుకొని వచ్చి, రబ్బీ, నీకు శుభమవునుగాట అని ముద్దు పెట్టి యేసుప్రభువును అప్పగించాడు. ఎందుకంటే చీకటిలో సైనికులు ఆయనను గుర్తుపట్టలేకపోయారు. ఆ రాత్రంతా యేసును 6 విచారణలకు గురిచేశారు. ప్రధాన యాజకుడు కయప నుండి రోమా అధికారి పిలాతు వరకు ఎక్కడా ఆయనలో తప్పు కనబడలేదు. అయినప్పటికీ ప్రజల ఒత్తిడితో పిలాతు ఆయనను కొరడాలతో కొట్టించాడు. ఆయన తలపై ముళ్ల కిరీటాన్ని ఉంచి బలంగా నొక్కారు. ఆ ముళ్ళు 2-3 అంగుళాల పొడవుతో కపాలంలోకి దిగిపోయాయి. ఆయన ముఖంపై ఉమ్మివేసి కళ్లకు గంతలు కట్టి, నిన్ను కొట్టినవాడెవడో ప్రవచించు అని ఎగతాళి చేశారు. రోమన్లు ఉపయోగించిన ఫ్లాగ్రమ్ అనే కొరడాలో పదునైన ఎముక ముక్కలు, సీసపు గుండ్లు ఉండేవి. ఒక్కో దెబ్బకు చర్మం చీలి మాంసం ముక్కలు బయటకు వచ్చేవి. యెషయా 53:5 ప్రకారం ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలిగింది. ఆయన శరీరం ఒక దున్నబడిన పొలంలా మారిపోయింది. సుమారు 100 నుండి 145 కిలోల బరువున్న సిలువను మోస్తూ రక్తస్రావంతో బలహీనపడిన స్థితిలో యేసు యెరూషలేము వీధుల్లో నడిచారు. ఆ మార్గాన్ని వియా డలోరోసా అని అంటారు. దారి పొడవున అవమానాలు, కొరడా దెబ్బలు ఎదుర్కొంటూ ఆయన పలుమార్లు పడిపోయారు. అప్పుడు కురేనీయుడైన సీమోను ఆ సిలువను మోయాల్సి వచ్చింది. అంటే యేసు తన చివరి శ్వాస వరకు మన భారాన్ని మోస్తూనే ఉన్నారు. ఉదయం 9 గంటలకు ఆయనను సిలువ వేశారు. మార్కు 15:25. ఆయన చేతులు, కాళ్లలో సుమారు 7 అంగుళాల పొడవున్న మేకులు కొట్టారు. ఆ భయంకరమైన నొప్పిలో కూడా ఆయన పలికిన మాటలు అపారమైన ప్రేమను తెలియచేస్తాయి. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని ఆయన తనను హింసించిన వారి కోసం ప్రార్థించాడు. తరువాత ఆయనతో పాటు సిలువపై ఉన్న దొంగ తన తప్పులను ఒప్పుకొని పశ్చాత్తాపంతో యేసును రక్షకునిగా అంగీకరించగా, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అని ఆయన ఆశీర్వదించాడు. ఇది రక్షణ విశ్వాసం ద్వారా వస్తుందని తెలియచేస్తుంది. ఆయన బాధ మధ్యలో కూడా తన తల్లి మరియను మర్చిపోకుండా, అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని యోహానుకు అప్పగించాడు. ఇది ఆయన బాధ్యతను మరియు ప్రేమను చూపిస్తుంది. తరువాత, నా దేవా, నా దేవా, నన్నెందుకు విడిచిపెట్టితివి అని ఆయన మన పాపాల భారాన్ని మోస్తూ అనుభవించిన ఆత్మీయ వేదనను వ్యక్తపరిచాడు. దప్పిగొనుచున్నాను అని ఆయన మానవత్వాన్ని వెల్లడించాడు. సమాప్తమైంది అని
తనకప్పగించబడిన కార్యం పూర్తయిందని ప్రకటించాడు. అది ఓటమి కాదు, విజయం. చివరగా, తండ్రి, నా ఆత్మను నీ చేతుల్లో అప్పగించుచున్నాను అని చెప్పి తల వంచి ప్రాణం విడిచాడు. ఆ క్షణంలో భూమి కంపించింది. దేవాలయపు తెర పైనుండి కింద వరకు చీలిపోయింది. ఇకపై మనిషి మరియు దేవుని మధ్య ఉన్న అడ్డంకి తొలగించబడిందనే సంకేతం. ఆ రోజు సాధారణ మరణం కాదు, అది ప్రేమ గెలిచిన రోజు, కృప ప్రవహించిన రోజు, శాశ్వత విజయక్షణం. గుడ్ ఫ్రైడే ఒక విషాదగాథ కాదు, అది మన విమోచన కథ. ఆ శిలువపై చిందిన ప్రతి రక్తబిందువు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెబుతోంది. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, అంతటి త్యాగాన్ని మనం ఎలా స్వీకరిస్తాం? ఇది కేవలం ఒక కథగా విని మర్చిపోతామా, లేక మన జీవితాన్ని మార్చే సత్యంగా అంగీకరిస్తామా? మన హృదయాన్ని పూర్తిగా ఆయనకు అప్పగించి, ప్రభువా, నువ్వు నా కోసం చనిపోయావు, ఇక నుంచి నేను నీ కోసం జీవిస్తాను అని నిజంగా చెప్పగలిగితే అదే ఆ త్యాగానికి నిజమైన ప్రతిస్పందన అవుతుంది.